ఆస్ట్రేలియా డిక్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా విద్యా సంస్థలతో భాగస్వామ్యం చేసుకున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐకి సంబంధించి నైపుణ్యం పెంచుతామన్నారు. డిక్ నాలెడ్జ్ భాగస్వామిగా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రత్యేకించి ప్రపంచ స్థాయిలో ఈరోజు మన నైపుణ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి, తద్వారా ఉపాధి పెంచే కార్యక్రమం చేయాలని, ప్రపంచ స్థాయి ధీటుగా ఉపాధి రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరి డిస్కస్ చేయడంతో పాటు ఈరోజు తెలంగాణ ఒక ఐటీ రంగానికి సంబంధించిన స్టేట్. మనదంతా కూడా రాబోయే కాలంలో ఒక పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఏఐ సిటీని నిర్మాణం చేయాలని, గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ఇక్కడ పెడతా ఉన్న సందర్భంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నైపుణ్యం ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నైపుణ్యం పెంచాలని, స్టేట్ ఇన్నోవేషన్కు సంబంధించిన ఇండెక్స్ను తయారు చేయాలని ఈరోజు అనేక ఏఐ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ను కూడా మొదలుపెట్టడం జరిగింది. డీకెన్ యూనివర్సిటీకి అంటే ఆస్ట్రేలియాలో ఒక ప్రఖ్యాతిగాంచిన వెరీ నోటెడ్ అండ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ డీకెన్ యూనివర్సిటీస్తోని వారు ప్రతినిధులు మన దగ్గరికి ఇంతపూర్వకం వచ్చినప్పుడు మేము ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు పోయినప్పుడు ఈ డీకెన్ యూనివర్సిటీస్ వారితో చర్చించి ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి డీకెన్ యూనివర్సిటీతో మొట్టమొదటిసారి ఈరోజు మనం పార్ట్నర్షిప్ చేయబోతా ఉన్నాం, కొలాబరేట్ చేయబోతా ఉన్నాం. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని వారికి సంబంధించి వారికి ఉన్న ప్రత్యేకతను వారికి ఉన్న అనుభవాలను దృష్ట్యా ఇక్కడ పెట్టబోతున్నాం.